బాబు ఖచ్చితంగా కానిస్టేబుల్ పోలీసు గొడవ వెల్నెస్ సెంటర్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. వెల్నెస్ సెంటర్ లో డాక్టర్లను వెంటనే, వెల్నెస్ సెంటర్ లో స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే, వెల్నెస్ సెంటర్ లో స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే, వెల్నెస్ సెంటర్ లోకి వచ్చే పేర్యాలు, వెల్నెస్ సెంటర్ కి వచ్చే పెన్షనర్ల కోసం కనీస సదుపాయాలు. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. వెల్నెస్ సెంటర్ ను పటిష్టపరచాలి. వెల్నెస్ సెంటర్ ను, వెల్నెస్ సెంటర్ ను, వెల్నెస్ సెంటర్ ను, వెల్నెస్ సెంటర్. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. సెంటర్ వెల్నెస్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ వస్తే నిలబడడానికి షెడ్లు కూడా లేవు. ఎండొస్తే ఎండలో, వానొస్తే వానలో తడుచుకుంటా ఉన్నారు. ఇక్కడ రోగాలు తగ్గించుకోవడానికి డాక్టర్ల కాడికి వచ్చి మందుల కోసం అని వస్తే వాళ్ళకి అవన్నీ ఏవి అందుబాటు లేకపోగా వడదెబ్బ కొట్టి వాళ్ళకి అందుకని చెప్పండి కల్పించాలని చెప్పని, మౌలిక వసతులు కల్పించాలని. అట్లాగనే టాయిలెట్స్ పరిస్థితి బాగలేదు, టాయిలెట్స్ లేవు, డాక్టర్లకు టాయిలెట్స్ లేవు, వచ్చిన పేషెంట్కి టాయిలెట్స్ లేవు. అందుకని టాయిలెట్స్ కల్పించాలని చెప్పని. సమస్యలు తక్షణమే, సమస్యలు తక్షణమే, సమస్యలు తక్షణమే వెల్నెస్ సెంటర్స్ లోని సమస్యలను తక్షణమే వెల్నెస్ సెంటర్ సమస్యలు, వెల్నెస్ సెంటర్ లోని సమస్యలను, వెల్నెస్ సెంటర్ లోని సమస్యలను, వెల్నెస్ సెంటర్ లోని సమస్యలను, వెల్నెస్ సెంటర్ లో డాక్టర్లను వెంటనే, వెల్నెస్ సెంటర్ లో సరిపోయినంత మంది డాక్టర్లను వెంటనే, వెల్నెస్ సెంటర్ లో సరిపోయినంత మంది డాక్టర్లను వెంటనే, వెల్నెస్ సెంటర్ లో కనీస సదుపాయాలు. అదేవిధంగా జర్నలిస్టు సంఘాల నుంచి వారు వచ్చారు. వాస్తవానికి ఈ వెల్నెస్ సెంటర్ అనేది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పరిధిలో ఇక్కడ పనిచేస్తూ ఉంది. దీనిలో మన ఉద్యోగులకి అదేవిధంగా పెన్షనర్లతో పాటుగా జర్నలిస్టులు కూడా ఇక్కడ మందుల అదేవిధంగా ఓపీ సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్లో చాలా కాలంగా అరకుర వసతులు, కొంతమంది వైద్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. చాలాసార్లు విశ్రాంత ఉద్యోగులకు కనీసం సరిపడా మందులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వెల్నెస్ సెంటర్లో నెలకొంది. ఇప్పుడే కాదు, ఇలాంటి ధర్నాలు, ఇలాంటి నిరసనలు ఇంతకుముందు గతంలో చాలాసార్లు చేశారు. అయినా అధికారుల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాలేదు. ఇకనైనా మార్పు రావాలి. వెల్నెస్ సెంటర్లో కనీస వసతులు కూడా కరువైనటువంటి పరిస్థితి. ఒక ఫిజిషియన్ ఉండాలి, ఒక ఎండి ఉండాలి, ఒక ఈఎన్టీ ఉండాలి. ఇట్లా ఎవరూ లేకుండా ఒక ఎంబీబీఎస్ వైద్యులతోనే ఇక్కడ వెల్నెస్ సెంటర్లో వీళ్ళు నడిపిస్తున్నారు. చాలామంది విశ్రాంత ఉద్యోగులు వస్తారు, వాళ్ళకు సరిపడిన డబ్బు ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళలేని వంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళకు ఎలాంటి ఆసరా ఇక్కడ కల్పించటం లేదు. ఏదైనా ధర్నాలు ఉంటే, ఏదైనా మీడియా వస్తే తప్ప ఇక్కడ వైద్యులు కనిపిస్తారు. మిగతా సమయాల్లో అసలు ఇక్కడ వైద్యులే ఉండరు. ఇప్పటికైనా స్పందించాలి. అసలు వెల్నెస్ సెంటర్కి వస్తే ల్యాబు ఉండదు, ఎక్స్రే సెంటర్స్ ఉండవు. ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఉంటే ల్యాబు టెక్నీషియన్స్ ఎక్కడో ఉంటారు. వీళ్ళు అంతా 60, 58, 60, 65 ఏళ్ళ పైబడిన వారే ఉంటారు. వాళ్ళంతా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఎండలో వేరే దగ్గరికి వెళ్ళాలి. ఈ వెల్నెస్ సెంటర్లోనే గతంలో ల్యాబ్ ఇలాంటి సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ సౌకర్యాలను కూడా పూర్తిగా ఇక్కడ నుంచి తీసేసినటువంటి దౌర్భాగ్య స్థితి ఇక్కడ ఈ వెల్నెస్ సెంటర్లో నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించాలి. మేము కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పూర్తిగా కల్పించేంత వరకు ఈ విశ్రాంత ఉద్యోగులతోని మేము జర్నలిస్టులు అందరము పోరాటం చేస్తాము.
కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం కూడా అందజేస్తాము. వెల్నెస్ సెంటర్లో సరిపడాల్సినటువంటి ఎంతమంది వైద్యులు ఉండాలో అంతమంది వైద్యులను తక్షణమే ఇక్కడ వాళ్ళకు విధుల్లోకి వాళ్ళను ఏర్పాటు చేయాలి. కావలసినటువంటి మందులను కూడా వాళ్ళకు అందివ్వాలి. వెల్నెస్ సెంటర్ అసలు ఇక్కడ సరిపోని పరిస్థితి కూడా ఉంది. వెల్నెస్ సెంటర్కి ప్రత్యేకంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో విశ్రాంత ఉద్యోగులు వారికి పూర్తి స్థాయి వసతులన్నీ కల్పించాలి. వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి మందులు ఎప్పుడు ఏ వేళలో వచ్చి అడిగిన వారికి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కలెక్టర్ మేడం కూడా అలాగే DHO వీళ్ళంతా స్పందించి ఎవరైతే మాకున్నటువంటి ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుతున్నాం. త్వరితగతిన ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో మేము ఇంకా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి వారికి పూర్తిగా మేము జర్నలిస్టులు అందరం మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తుల ప్రతి ఒక్కరికి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పక్షాన మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. మీకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది కాబట్టి జర్నలిస్ట్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ నిజంగానే ఈ వెల్నెస్ సెంటర్లో ఒక ఆర్థో డాక్టర్, ఒక ఫిజిషియన్, ఒక సర్జన్, ఒక గైనిక్, ఒక ENT, ఒక డెంటల్ వంటి డాక్టర్లు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. విశ్రాంతి ఉద్యోగస్తులకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వైద్యులు అందుబాటులో ఉంటేనే వాళ్ళకు నిజమైన ట్రీట్మెంట్ అందడం వల్ల వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళు సరైన ఉద్యోగులు, సరైన వైద్యం చేసే డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల మా పెద్ద నాన్నలంటి వాళ్ళు విశ్రాంతి ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విశ్రాంతి ఉద్యోగులు మా నాన్నలంటి వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని తక్షణమే స్పందించి ఉద్యోగస్తున్న డాక్టర్లను, సిబ్బందిని కావలసిన మందులను అందుబాటులో పెట్టి వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటాన్ని మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఒకవేళ ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వాలు చేస్తే మాత్రం ఇదే న్యాయమైన పోరాటం చేస్తున్న విశ్రాంతి ఉద్యోగస్తులకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపి వాళ్ళ అండదండంగా పూర్తిగా నిలుస్తామని బహిరంగ ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో వైద్యం కోసం బాధతో వస్తున్న విశ్రాంతి ఉద్యోగస్తులకు మా లాంటి మా పెద్ద నాన్నలకు సరైన ఇక్కడ మూత్రశాలలు కూడా లేవు, మంచినీటి సౌకర్యం కూడా లేదు. ముఖ్యంగా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని నిజంగానే ప్రభుత్వానికి సంబంధిత జిల్లా అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. లేనిడలా రోడ్డుపైకి ఎక్కి జిల్లాలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. సెంటర్ లోపల ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుబాటులో లేనందున ముఖ్యంగా డాక్టర్ పోస్టులు, మెడికల్ ఆఫీసర్ పోస్టులు వేకెంట్గా ఉండి దాదాపుగా 3-4 నెలల నుంచి డెంటల్ డాక్టర్లతోని ఈ వెల్నెస్ సెంటర్ను నడిపేయడం జరుగుతుంది. కనీసంగా MBBS చేసినటువంటి డాక్టర్లు ఉన్నట్టయితే చిన్న సమస్యలకు వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి మందులను ఇచ్చి వాళ్ళ రోగాలను నయం చేసేటటువంటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్పెషలిస్టు డాక్టర్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరిని కూడా ఫిలప్ చేయలేదు. కాబట్టి ఇది వైద్య విధాన పరిషత్ పరిధిలో DME డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధి లోపల ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను మరియు పారామెడికల్ స్టాఫ్ను ఇక్కడ నియమించాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు మన సూపరింటెండెంట్ గారికి మేము దాదాపుగా 3-4 టైమ్స్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వెల్నెస్ సెంటర్ డాక్టర్ల పోస్టులను ఫిలప్ చేయాలని. వారు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరియు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇంతవరకు దీనిపైన చర్య తీసుకోలేదు. కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇవి వెంటనే ఇక్కడ వెల్నెస్ సెంటర్ లోపల డాక్టర్లను భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్. డాక్టర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాకి మమ్మల్ని ఇంత ఎండలో ఈ 60 ఏళ్ళు పైబడ్డ వయోవృద్ధుల్ని, సీనియర్ సిటిజన్స్ని ఈ రోడ్డు మీదకి లాగిన ఘనత
ఈ ప్రభుత్వానికే వస్తుందని చెప్పని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ వెల్నెస్ సెంటర్లో ఇంతవరకు డాక్టర్లను ఫిలప్ చేయమని చెప్పి ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా పెడచెవిని పెట్టి ఇప్పటికి కూడా ఫిలప్ చేయకుండా ఆ ఖాళీలలో అలానే ఉంచి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతూ గంటలు కూర్చోవాల్సి వస్తుంది. కనీసం వాళ్ళకి కూర్చోవడానికి సౌకర్యం ఉందంటే అది లేదు. ఎండలోనే నిలబడాలి, ఎండలోనే కూర్చోవాలి, మందులు తీసుకోవాలంటే ఎండలోనే ఉండాలి. కాబట్టి వెంటనే డాక్టర్లను ఫిలప్ చేసి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే మందులకు కూడా కావాల్సినటువంటి సౌకర్యాన్ని కల్పించాలని, అవి ఈ ఎండ లోపల మందులు పనిచేయకుండా ఉంటాయి కాబట్టి వాటిలో ఒక నిర్ణీతమైనటువంటి వాతావరణం లోపల ఉంచాలి కాబట్టి అది కల్పించాలని, అట్లాగే వచ్చిన వాళ్ళకి నీటి సదుపాయం, టాయిలెట్ సదుపాయం, కూర్చోవడానికి షెడ్ సదుపాయం ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పని కోరుతూ ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాం. ఒకవేళ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కనుక ఈ కలెక్టర్ గారు కానీ ఈ సిజిహెచ్ఎస్ సూపరింటెండెంట్ గారు కానీ ముందు వచ్చి సమస్య తీర్చకపోతే రానున్న రోజుల్లో నిరాహార దీక్ష చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తున్నాం. స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ వెల్నెస్ సెంటర్లో చాలా సమస్యలు ఉన్నాయి, మా మిత్రులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రిటైర్మెంట్ పర్సన్స్ కానీ సీనియర్ సిటిజన్స్కు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు ఈ వెల్నెస్ సెంటర్లో సమస్యలు కలెక్టర్కు గతంలో 2-3 సార్లు విన్నవించడం జరిగింది. ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ బీపీకి ఉంటే టాబ్లెట్స్ షుగర్కి ఉంటే బీపీకి ఉండయి, అలాగా చాలా దూరం నుంచి వస్తారు. నిరాశతో మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా ఇదే సమస్య కాకుండా దూర ప్రాంతం నుంచి వచ్చేసరికి 12-1 గంట అవుతుంది. ఇక్కడ 1 గంటకే క్లోజ్ చేస్తారు, కౌంటర్ని క్లోజ్ చేస్తారు. కాబట్టి ఈ కౌంటర్ కూడా వెల్నెస్ సెంటరు 4 గంటల వరకు పూర్తి సేవలు అందించాలని, ఈ పూర్తి సమస్యలు కూడా తీర్చాలని కలెక్టర్ గారికి కోరుకోవడం జరుగుతుంది.